ఇప్పుడు సముద్రంలో పడ్డారు. చెప్పండి ఇప్పుడు. మీరు అన్నారు కదా, దేవుడు అనేటువంటి వాడు మీరు ఒక ఆకారాన్ని ఏమైనా మీరు మనసులో అనుకున్నారా? దేవుడికి ఆకారం లేదు. నిర్గుణుడు, నిర్గుణుడు, నిర్వికారుడు. అవును, నిరాకారుడు. చెప్పండి. అది తెలియజేయడానికే లింగం అనే రూపంలో అతను పూజించాడు. ఒక్కొక్క చోట ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రీశైలం ఉంది, మల్లికార్జున స్వామి అని చెప్పేసి దక్షారామం ఉంది, అక్కడేమో అది భీమేశ్వర ఆలయం అంటాం. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట. అలాగే ఎలా చూసుకున్నా సరే లింగానికి 365 డిగ్రీస్లోని మీరు ఏ యాంగిల్లో నుంచి వెళ్ళేసరి మీరు పూజలు చేసుకొచ్చి పునస్కారం. ఆయన కూడా అలా అన్ని వైపుల నుంచి చూస్తుంటాడు ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా. ఎందుకంటే సృష్టికర్త అతను లైకారుడు. ఇప్పుడు విష్ణువు వేరు, శివుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అంటే వాళ్ళు కూర్చొని చెప్తున్నాను, ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, మనం ఒక మనిషిగా ఉంటుంది. మీరు ఉద్యోగానికి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఒక ఆంజనేయులు గారు, గాదు గారు. మరి ఇంటికి వస్తే మీ పిల్లలు మీరు తండ్రి, మీ భార్యకి మీరు భర్త, అలాగే మీ తల్లిదండ్రి మీరు తనయుడు. ఇలాగా వ్యక్తి ఒకటే, కానీ డైరెక్షన్స్ అన్నీ మారిపోతున్నాయి కదా. అలాగే భగవంతుడు కూడా ఒక్కొక్క ఆకారంలోని ఒక్కొక్క మంచి పని చేస్తాడు. ఎక్కడైతే మీకు అధర్మం బాగా పెచ్చిమీరిపోతున్నదో చూడండి, మనకు బ్రహ్మ ఏం చేస్తాడు, మంచి వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు, రాక్షసులకి వరాలు ఇస్తున్నాడు. ఏ రాక్షసుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? నాకు నువ్వు ఎన్ని ఇచ్చినా సంతృప్తి ఉండదు, కానీ ఈ దేహాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకుండా నాకు వరం అంటాడు. అక్కడ వస్తుంది. అవును, పుట్టేజీ ప్రతిదీ చావక తప్పదు, అందువల్ల నువ్వు అది కోరుకుంటే నేను అవ్వదు. అప్పుడు వీడేంటి రకరకాల యాంగిల్స్ కోరుకుంటాడు. భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఇంకా 72. దానికి తగ్గట్టుగా భగవంతుడు ఏం చేయాలి, ఒక్కొక్క రూపాన్ని దాల్చాలి. నరసింహావతారం ఇచ్చాడు, ప్రహ్లాదుడి తాలూకా అది ప్రహ్లాదుడి తండ్రి ఏం చేశాడు, హిరణ్యకశిపుడిని తొడల మీద కూర్చోబెట్టాడు. భూమి మీద కాదు, గోళకి. అక్కడ గోళకి ప్రాణం ఉండదు కదా. అలాగని నరసింహావతారం, వీడు మనిషి కాదు మరో వాడు ఏదైతే అన్ని అడిగాడో ఆ రూపం దాచి కదా చంపాడు. ఇవన్నీ ఏంటంటే భగవంతుడు ఆ బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలకు అనుగుణంగా ఆయా రాక్షసుల్ని బంధిస్తూనే ఉన్నాడు. ఇదంతా దేనికట? అధర్మాన్ని నశింపజేయటానికి. అది ప్రతివాడు మనం తెలుసుకోవాలి. మన గురించి ఇంత చేస్తున్నటువంటి భగవంతుడు ఈ మాత్రం నువ్వు సేవ చేయలేవా? ఒక 2 నిమిషాలు నీ మనసుని ఇవ్వలేవా అని అడుగుతున్నాడు. అతనికి మీరు ఇచ్చే నైవేద్యం కానీ పళ్ళు ఫలాలు కానీ ఏవైనా సరే అన్నీ అతను సృష్టించి ఇస్తే మీరు చక్కగా పళ్ళు శుభ్రంగా చేసి లేకపోతే కొత్త పళ్ళల్లో పెట్టి మీరు ఇస్తున్నారు నైవేద్యంగా, అదే మీరు ప్రసాదంగా తింటున్నారు. అతనికి కావాల్సింది అది కాదు, మీ మనసంతా అతనికి ఇవ్వమని అంటున్నాడు. అది మీరు ఏ గీత తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, లేకపోతే ఏ ఉవాచ తీసుకున్నా, లేకపోతే ఎవరు తీసుకున్నా సరే మనకి ఇందులో సారాంశం అదేనండి. భగవంతుడిని ఇంత మనందరికీ అంటే అన్ని జీవరాశులు చూడండి అంతే. రోడ్డు మీద వెళ్ళిపోతుంది, ఎర్రచం ఇంత దానికి అంత దాని ప్రాణం. అవునవును. అలాగే ఏనుగు, ఇప్పుడు ఏనుగుతో చీమను పోలిస్తే మనం ఏమైనా అర్థం ఉన్నదా? లేదు అస్సలు లేదు. ఎందుకంటే చీమ కంటి కనబడిన వస్తువు, మరి ఏనుగో చాలా భారీగా ఉంటుంది. మరి ఈ రెండింటిలోని ప్రాణం పెట్టాడే, ప్రాణం పెట్టాడా లేదా? పెట్టాడు. దీనికి చావు ఉన్నది, దానికి చావు ఉన్నది. అంత పెద్ద జంతువు కదా అనేది దానికి ప్రాణం చావు లేకుండా పెట్టాడా? లేదు, చావు పెట్టాడు. ఇంత చిన్నది ఇది ఏం చేస్తుంది అని దీనికి చావు పెట్టకుండా విడిచిపెట్టాడు, దీనికి పెట్టాడు చావు. అయితే ఏ జీవికైనా పెట్టింది వారి యొక్క కర్మని అనుసరించడానికే, పూర్వజన్మ సుకృతం బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అన్నది తెలుసు. అంతెందుకు మనకి ఈ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, వాడికి ఎన్నో అర్హతలు ఉంటాయి. ఎస్పీజీ కేటగిరీ, డెట్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ హోదాలో ఉన్నాడు కనుక మనం సామాన్య మానవులు, మనకెందుకంటే ఎవరిని ఎవరినైనా కొడతాం, తిడతాం, మంచి. వాళ్ళు ఏంటంటే రాజ్యాంగ పద్ధతి ప్రకారంగా ఎన్నెన్నో
నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది వర్గాలకు వాళ్ళు ఎంతో ఇది కోపం వస్తుంది. అవును. కానీ సామాజిక న్యాయం కాపాడాలంటే అందరినీ సమన్వితం చేయాలంటే తప్పదు. అది వాడు పాటించడం బట్టి వాడికి ఇతరుల దగ్గరికి రక్షణ కావాలి కనుక వాడికి ఏంటంటే కేటగిరీ ఏది జెడ్ప్లస్ ఎస్బీజీ కేటగిరీ ఇవన్నీ కూడా ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. అవును. అలాగే అనమాట భగవంతుడు ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క ఆయుధాలు పడతాడు. ఇప్పుడు దక్షిణామూర్తి చేతిలో అన్ని ఆయుధాలు ఉంటాయి. ఏ ఒక్క ఆయుధాన్ని అతను వాడు మౌనమే మాడతాడండి. మౌనంలో ఎలా వస్తుందో అర్థం కాదు. ఇవన్నీ ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మీరా అనకూడదు అంటే కనబండి కంటికి కనబండినంత పెద్ద గురువు గారు మీరే, బాగా తెలుసు. మీ దగ్గర నుంచి మాట్లాడవాళ్ళు అది కాదు సార్. ఇప్పుడు కలియుగం ఎలా తయారైందంటే రక్షకులే భక్షకులు అవుతున్నారు. ఇదివరకు మా ట్రైనింగ్లో చెప్పారు, మీరు ఆర్పిఎఫ్ల జోలికి పోవాకండే. వాడికి ఒకసారి తిరుపతి ప్రసాదం మన ఫ్రెండ్ కదా అని ఇచ్చామనుకో, రెండోసారి రద్దు చెప్తాడు, మీరు మర్చిపోతారు, మీరు అప్పుడు ఇవ్వలేరు కదా, అప్పుడు మిమ్మల్ని గడ్జిలో పెట్టుకొని మీకు ఏదో మీ చేతిలో పెట్టి అరెస్ట్ అంట. వాడుకున్న అధికారాలు రైల్వేలు ఎవరికి లేవు. వాడికి తెలియకపోవటమే నయం, తెలిస్తే మన బతకడిగాడు. ఆ కలియుగం రక్షకులే భక్షకులు. ఇందిరాగాంధీని ఎవరు చంపారు? వాడి అంగరక్షకులే చంపారు. వాడు ఎందుకు చంపి వాళ్ళకి జ్ఞానం ఉండదు. మూఢులు వాళ్ళు వచ్చి అక్కడ దాక్కోబట్టి కదా అని అర్థం ఉండదు. మా దాని మీదకి వచ్చారన్నది ఒకటే ఉంటుంది. వాళ్ళది ఏంటంటే మా సిక్కులందరినీ ఊచకోసుకొస్తుంది ఇందిరాగాంధీ గారు. కోసిందంటే ఎవరిని కోసింది? నిరాకార వాళ్ళకి టెర్రరిస్టులను కోసింది. అదే స్వర్ణ దేవాలయంలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళని అణచివేయడానికి తప్పనిసరిగా మిలిటరీ. అవును, పాపం వాళ్ళు అక్కడ దాక్కున్నారు. ఇప్పుడు సామాన్యుల మధ్య దాక్కుంటారు, అంత కిరాతకాలు చేసి వీళ్ళని ఏం చేయరు కదా. అసలు ఈ ప్రశ్న అప్పట్లోనే వచ్చింది. దేవాలయాన్ని చోట కత్తులు, కటార్లు, బాంబులు అవన్నీ పెట్టడం ఎందుకు ఉండాలి? వాళ్ళకి హక్కుట ఏంటో కత్తి తీసుకొని పార్లమెంట్కి వస్తాడు పార్లమెంటు సభ్యుడు. ఏమిటో అహింస. ఇప్పుడు అడవుల్లో తిరిగారంటే జంతువులు ఉంటాయని పెట్టుకున్నారు, తిరగండి. అదేగా నక్సలైట్లు అంటాను. మీకు జనారణ్యాలు మీకు అవసరం లేదంటే వెనరు వాళ్ళు. అంటే వాళ్ళు చేసేది వాళ్ళకి తప్పని తెలుస్తున్నది. కొంతమంది వ్యతిరేకిస్తారు, అందరూ సమ్మతించారు అంటే అందరూ ఉండరనుకోండి. సామాన్య మానవుడు వాడి దారిని వాడిని పోనీ గడ్డి పువ్వు అని వదిలేస్తారు. వాళ్ళేం చేయగలడు మన. కానీ కొంత కెపాసిటీ గలవాన్ని ఎదిరిస్తారు కదా. ఇప్పుడు ఇలా మనం పనులు చూసుకొని మనం వెళ్ళిపోతామండి. మన వల్ల ఎవరికి ఆకర్షణ, ఎవరికి ఇబ్బంది లేదు కదా. అలాగే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వల్ల మనకేమైనా ఇబ్బందా? అది లేదు. అట్లా మన చేతిలో కత్తి కానీ, పిస్టల్ కానీ, గన్ కానీ, AK-47 కానీ ఉండవచ్చు అగత్యం ఉంటుంది లేదు. ప్రశ్న వేస్తే వాడు ఎవడో వేనక్కర్లేదు, మీ అంతటా మీకే తెలియాలి మనకి ఏంటో అవసరం. దాంతో మన శివసేన వాళ్ళు కూడా కర్రలు పెట్టుకోమన్నాడుగా. ఏం చేస్తాం? కర్రలు పట్టుకోమన్నాడు. వాడెవడో త్రిశూలాలు పట్టుకోమన్నాడు ఏకంగా శివస్వామి. వాడు కత్తి పట్టుకోవాలని ఇలాగొస్తాయి పోలికలు, ఒకళ్ళు మత వైరుధ్యాలు. గాంధీజీ అహింస. కానీ గాంధీజీ అహింస తప్పండి. నిన్ను పీక కోస్తుంటే శాంతి అంటావేంటయ్యా? గాంధీజీ సిద్ధాంతాలు కొంతవరకు కరెక్ట్ అండి. కానీ అహింస అనేది ఆత్మరక్షణకి పనికిరాదుట, చెయ్యాలంటే ఫైట్. గాంధీజీ ఎందుకంటే అతని పేరు ఎందుకు వచ్చిందంటే అంటే అతని గురించి చదివిన పుస్తకాల గురించి నేను తెలుస్తుంది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్స్ని అంటే హిందూ ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని రాగలిగే శక్తి సామర్థ్యం అతను చూపించగలిగాడు. అందరినీ తీసుకొచ్చాడు బాగానే. ఇది ఒక్కటే అతను చేయగలిగింది. ముస్లింలు కూడా తెచ్చాడు సార్. అందుకని అయితే వాడు డివైడ్ అండ్ యూట్ పాలసీ అని వాడు చేశాడు. ఒక తాటి మీదకి హిందువుల్ని ముస్లింలు అందరినీ తెచ్చాడు. బాగుంది, జాతి పెద్ద అక్కడి వరకు బాగుంది. ఆ తర్వాత అతను చేసినవి చాలా కూడని పనులు చేశాడు. వాళ్ళని దువ్వుతున్నాడు తీసుకొచ్చి. యాక్చువల్గా చెప్పారంటే రాజకీయంలోని అతను ఆడిన ఆట ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్గా ఆడాడు. యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ప్రైమ్ మినిస్టర్ చేయాలి. అవును పాపం. ఎందుకో తెలుసండి, అప్పుడు ఉన్న ఆ రోజుల్లో, ఇప్పుడైతే 29 స్టేట్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో 15 అంటే 15 స్టేట్స్. 1947 ఆ ప్రాంతంలో ఈ 15 స్టేట్స్లో 12 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ సర్దార్ వల్లభాయ్ పటేల్కే వేశారు. సర్దార్ వల్లభాయ్కి ఎక్స్క్లూడింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వేయలేదు. ఆంధ్రప్రదేశ్ వేసింది కేరళ, తమిళనాడు, ఆంధ్ర. ఈ ముగ్గురు నెహ్రూకి వేశారు. నెహ్రూకి
అంటే 15 ఓట్లని 3 అంటే 3 పడ్డాయి. ఆ. 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళాయి. ఉమ్. అయినప్పుడు కూడా గాంధీ యాక్చువల్గా మీరే ఆ స్థానంలో ఉండండి, ఏం చేస్తారు? సర్దార్ వల్లభాయ్ ప్రైమ్ మినిస్టర్ అని అంటారు, ఆ. అనౌన్స్ చేస్తారు. ఆ. కానీ అలా చేయలేదు. ఆ. అయితే మరి గాంధీ గారు ఏమన్నాడు? గాంధీ గారు ఏంటన్నారు? నెహ్రూ అలా పింఛన్ చేస్తున్నాడు. ఆహా. ఎవరికి? గాంధీని. గాంధీని. ఉమ్. నాకు ఎలాగైనా ఇస్తే మంచిది, నాకు ఎలాగైనా ఇస్తే ఆ హోదా కావాలి. అదే. అందువల్ల వీడు బాధ పడలేక ఆ. అక్కడ ఏంటి, అక్కడ ప్లీ తీసుకొచ్చాడు. ఆ. సర్దార్, నువ్వు ఒక్క ఇండియాకే పరిమితం అయ్యావు, నువ్వు ఎబ్రాడ్ ఎక్కడ వెళ్ళలేదు. ఆ. అలా పెట్టాడు బంక పాపం. నువ్వు బారిస్టర్ చేసావు లండన్లో, ఆ. కానీ బారిస్టర్ అయిపోయినా మళ్ళీ బ్యాక్ అయిపోయావు. ఆ. కానీ నీకు దేశుడి అలా వాడు లోపం చూపించి వినండి. వీడిని. ఆ. ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలంటే, అవతల వాడిని క్వాలిఫై చేయాలంటే వాళ్ళలో ఉన్న దాన్ని మీకు చూపించి మీకు ఇది లేదు అని నేను డిస్క్వాలిఫై చేయగలిగితేనే ఆ. మిమ్మల్ని అక్కడి నుంచి సైలెంట్ చేయగలరు. ఇప్పుడు అదే చేశాడు గాంధీ. పాపం. వాడి బాధ పడలేక ఆ. సర్దార్ వల్లభాయ్ని తప్పించి ఆ. వాడికి ఇచ్చారు. వాడ చాలా వరస్ట్ ఫెలో నెహ్రూ. అది కాదు సార్, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హోదాలో సర్దార్ వల్లభాయ్ పటేలే ఉన్నాడు అనుకుందాం. ఈయన అహింస అహింస అంటుంటే ఆయన ఏం చేయలేడుగా, ప్రొసీడ్ కాలేదు. మరి అందుకే కదా అప్పుడు కూడా చేయలేడు కదా పాపం. సర్దార్ మరి జవహర్లాల్ నెహ్రూ చేశాడు ప్రొసీడ్, వాడు చేయలేకపోయాడు. సర్దార్ వల్లభాయ్ ఏది ఎక్కడ ఉండాలో అలా చేయగలడు. అంతెందుకు, ఈ ఈ సోకాళ్ళు హైదరాబాద్ని అల్లాగంచేసాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అది గాడ్సే చచ్చిన మరుక్షణం నిజాం వాళ్ళ మదమంచి పారేశాడు. నేను రాను, నేను కలవను అని అప్పట్లో నైజాం వాళ్ళు అని అంటే కొంతవరకు ఊరుకున్నాడు. ఆ. కానీ కొంతమంది ప్రజలు డైరెక్ట్గా సర్దార్ వల్లభాయ్తో చెప్పినట్లయితే అప్పుడు మిలిటరీని తీసుకొచ్చి డంప్ చేశాడు. అది చచ్చినట్టు ఊరుకున్నాడు. ఏం చేయగలిగాడు? అవును. ఇవన్నీ నేను మీరు చెప్పు హిస్టరీలో ఉన్నట్టు. రేపు ఓటు మనం కమలంకి వేయాలా కాంగ్రెస్కి వేయాలండి? అది మీ నిర్ణయం. లేదు, కమలంకే వేయాలంట నేను. ఎందుకు తీసుకునేవాడు ఉంటాడు రేపు పొద్దున్న పెన్షన్ మళ్ళీ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది, ముస్లింలు వస్తారట. సరే సార్, మీకు తెలీదా? ఆల్రెడీ స్టాటిస్టిక్స్ మీకు చెప్పేస్తున్నారు కదా. మీకు 1940 నుంచి ఎప్పుడు 1940 రికార్డ్ చేస్తారు. అప్పటి నుంచి అలా చేసుకుంటూ వస్తే వాళ్ళ జనాభా పెరిగిపోయింది. ఆ రోజుల్లో 2% ఉండేది పాపులేషన్. ఈ రోజు ఎంత ఉన్నది? 41% ఉన్నది. హిందువులు తగ్గిపోయింది కదా అప్పటికిప్పటికి. ఎంత అయిపోయింది వీళ్ళు? ఇప్పుడు అప్పట్లో హిందువులు ఎంత ఉండేది? 82% ఉండేది. ఇప్పుడేమో 61%. ఇప్పటికన్నా నిలుపుకుతామండి కళ్ళు తెరిచి, మెజార్టీ ఉన్నాం. ఈ పర్సెంటేజ్ వాళ్ళ 2 నుంచి 42% పెరిగింది ముస్లిమ్స్ది. మనది 82 నుంచి 60. వాళ్ళేమో నలుగురేసి పిల్లలు, కట్టింగ్ లేదు. మనకేమో ఉన్నా కూడా పోషించగలిసిన కట్టింగు, అందువల్ల తిననాశిది. పైగా మనకు ఒక పెళ్ళాం, పైగా వాడు మిషన్ కుట్టుకునే 4 పెళ్ళాలు అంటాడు. అంటే వాళ్ళు ఎలా ఉంచారో సంగతి, ఎంత ప్రేమ అంటారు వాళ్ళు. వాళ్ళ అల్లాట ఇవన్నీ ఇస్తాట. ఒక గజంతా తేనె పోస్తాట తాగమని, ఒక గడంతా అందమైన పిల్లలను పెట్టేస్తాట అనుభవించమని, ఒక గడంతా ధనరాశులు ఇచ్చేస్తాట భోగాలు అంటారు వాళ్ళు. మీ మతంలో ఏం లేదంటే, మా మతంలో అంతకన్నా మించిన బ్రహ్మానందం ఉంది, అది ఎప్పటికన్నా పోతుంది, ఇది పోదుగా. అది తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మనసంతా నువ్వే అన్న దాంట్లోనంటే నేను మనసంతా రైలే అనుకున్నా. ఈ బండికి దింపి ప్యాసింజర్ వెంబడి ఆ బండికి వెంటనే పోవాలన్నారు నన్ను. రేపు పొద్దున నాకు మనసంతా రైలే అన్న. ఆ వచ్చిన వాడు మహా ఆనందపడ్డాడు. ఓ ఆయన ఈ కాలు ఈయన భలే డివోటీగా ఉన్నాడు అని వెళ్ళిపోయాడు. ఎక్కడైంది? ఇక్కడ పడుకుంటే నర్సాపూర్లో పడుకుంటా. ఏమైంది? ఒక అరగంటలో వెళ్ళిపోతుంది రైలు. అంటే వాళ్ళకి అక్కడ కష్టం వచ్చిందిలేండి, జరపలేకపోయారు. అంటే అక్కడ ఏదో వచ్చింది, కానీ మనకు వీలైనంత వరకు సహకరిస్తూనే వచ్చాను సార్. అడ్వర్టైజ్మెంట్కి మనకెందుకు వచ్చింది? ఏదో రామకృష్ణ అందుకే నాకు ఇచ్చేశారు, క్లీన్ చీట్ పంపించేశారు. మీరు నమ్మిన ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరికైనా అంతే. మనం ధర్మంగా ఉంటే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగే మనసంతా రైలే కాదు, కానీ ఇప్పుడు మనసంతా రాముడు అని పెట్టుకోవాలి. ఇప్పుడు రాముడు అంటే సమైక్యతకు చిన్నట్టండి మా బావ చెప్పాడు, అందుకే ఆయన ఎన్నుకున్నారని. రామరాజ్యం, రాముడు, రామరాజ్యంలో నెలకు 3 వానలు పడేవిట. ఇప్పుడు పడితే కోరిన వర్షం లేక అసలు లేదు. అతివృష్టి. అసలు తండ్రి ఉండగా కొడుకు చచ్చిపోయేవాడు కాదుట, ఇప్పుడు కొడుకు చచ్చిపోతున్నాడు తండ్రి ఉండగా. అతివృష్టి. ధర్మం 4 పాదాలు నడిచింది మహానుభావుడు. ధర్మం లేదు కనుక ఇలాగనమాట. ఇప్పుడు సత్యం ఒకటి అన్నారు, ఆ సత్యం కూడా పోతున్నది.
ఈ కలియుగం అంతమే, సత్యం పోయిందంటే. అందుకని మనసంతా నువ్వే అన్నప్పుడు అంటే మనం డివోటీగా చూసుకుంటే శివుడిని నమ్ముకోవాలి, ఓకే, నిరాకారుడు. కానీ సమాజం బాగుపడాలంటే ఆకారం వాడిని నమ్ముకోవాలి, రాముడిని. అంటే రాముడు యాక్చువల్ చెప్పాలంటే రాముడు మహావిష్ణువుని త్రేతాయుగంలో ఎవరికి తెలిసి ఎవరెవరికి గుహుడికి తెలిసింది సార్, గుహుడు ఇద్దరికే తెలుసు. ఇద్దరు ఏమిటి తెలుసండి? ఆ ఇద్దరు కూడా ఒకటి ఆ ఇంటి గురువు ఎవరు, వశిష్ఠ మహర్షి తెలుసు. ఆ తర్వాత ఇతనికి బాల్యంలో విద్య నేర్పాడు వాల్మీకి. ఇద్దరికే తెలుసు. మరి గుహుడు అలా అంటాడే, గుహుడు నాకు తెలుసు అని అంటాడు, కానీ గుహుడు సగం తెలుసు సగం తెలియదు. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఆరాధనతో ఉంటారు కనుక వీళ్ళకి తెలుసు. సాక్షాత్తు విష్ణుమూర్తే రాముడు అవతారం ఎత్తి ఇలా వచ్చాడు, మానవుడిగా ఇచ్చాడు. ఎందుకంటే అతను వరం ఇచ్చాడు విష్ణుమూర్తి. నేను రావణాసుడు కోరుకునే వరాల ప్రకారంగా నేను కేవలం నరజన్మనే ఎత్తాను, నరజన్మలో ఎత్తి నరుడుగానే అతను అంతం చేస్తాను. మరి హనుమంతుడు ఏం చేశాడు? సారీ, శివుడు ఏం చేశాడు? రుద్రావతారం అయితే హనుమంతుడిగా వచ్చింది. అంటే ఇప్పుడు రావణాసుడి కంట 1400 సంవత్సరాలు చిన్న రాముడు, ఇంకా 1400 సంవత్సరాలు, అంటే 1400 సంవత్సరాలు ముందు పుట్టాడు రావణాసుడు. ఊరికే సౌండ్ ఇటు ఇంజన్ ఆపు, వాళ్ళు అప్పుడే రారులే, ఎంతసేపు ఆన్ అవుతుంది, ఆప దిక్కుమాలిన సౌండ్. చెప్పు. రావణాసుడు అంటే రాముడు 1400 సంవత్సరాలు చిన్నవాడు. అలాగే రాముడి కంటే హనుమంతుడు 700 సంవత్సరాలు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు వేసుకున్నారు. విష్ణుమూర్తి శివుడు ఏ విధంగా రావణాసురుడిని అంతం చేయాలి. ఎందుకని మన బ్రహ్మపితామహుడు ఏం చేశాడు? రావణాసుడు వరం ఇచ్చాడు, నువ్వు ఏ విధంగా కావాలనుకున్నావు మానవులు శిక్షపు అంటే చూసారు, మనం అందరి క్రిమికీటకాలు చూస్తాం, ఒక నల్లి, ఒక దోమ, ఇవి మనల్ని ఏం చేయగలవు అనుకుంటాం అనుకో. ఆ రోజుల్లో రావణాసుడు ఒక మనిషిని అలా తలిచాడు అనమాట. వీడు మనకేం చేయగలడు, అందరూ నాకు నరజన్మతో కాల్సి ప్రాణం తీసి అని అంటాడు అనమాట. అందుకని నరజన్మ ఎత్తవలసి వచ్చింది రాముడికి. అది కాదు సార్, రాముడు ధర్మం పాటించారన్నారు కదా, మరి అవతల వాడు ఉన్నాడే శంభుకుడు అనేవాడు తపస్సు చేశాట. మరి తపస్సు మంచిదే కదా, మరి ఎందుకు అందరినీ సమానంగా చూడక వాడిని ఉరి తీశాడు? అది చెప్పండి. ఏదో ఉంటుంది, ఏ ధర్మం పాటించినా ఆ ధర్మం పాటించడం న్యాయం. బ్రాహ్మడేమో చదువుకుంటూ కూర్చోవాలి గుళ్ళో, అంతేకాని ఎవరికి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి సార్, అది అతిక్రమించడం పాపమే. రాముడు అంత బాగా పెట్టాడు. మరి ఇక్కడే కదా నేను చెప్పిన, ద్రోణాచార్యుడికి శిక్ష ఎందుకు పడింది అనుకుంటున్నారు? కరెక్ట్ ఇదే అన్నాడు చిత్రగుప్తుడు, యముడు కూడా. నువ్వు బ్రాహ్మణులు పుట్టావు, నువ్వు విద్యని నేర్పించడం వరకే, విద్యని నీకున్న విద్యని నేర్పించడం. నువ్వు దేనికి నేర్చుకున్నావు? నీ వృత్తి గడవడానికి. వృత్తి అంటే జీవనం, అంతవరకు బాగుంది. వాడు నేర్పి నువ్వు తప్పుకో, అంతేగాని నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం నీకేమిటంది? అది కౌరవశాలలో చేరి నువ్వు కూడా యుద్ధం చేసావు, ఆ పాపానికి తగ్గట్టుగా నీకు నరకం వచ్చింది విశ్లేషించి చెప్పారు. మా స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయానక. మనం దీన్ని బట్టి స్వధర్మం ఆచరించాలి. బ్రాహ్మణుడు అంటే ఆ రోజుల్లోనండి. అవును, మన్ను కూడా అడుగుతాడు, నువ్వు నీ స్వధర్మం ఏంటి? పౌరోచ్యంకి తర్వాత అంటే అవి చేసుకో. మీకు వ్రతాలు నోములు వగైరా చేయించడానికి అర్హత ఉంది. ఎందుకు? మీకు కాలాన్ని తెలియజేసి ఒక రాజుని ఒక మంత్రిని యాక్టివేట్ చేసి ఈ కాలం మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది, ఈ కాలం మీకు ఉపయోగపడదు అని చెప్పి వాళ్ళని యాక్టివేట్ చేసేవాడు. అది కాదు సార్, అందువల్ల చూడండి, బ్రాహ్మణుడు ఇంటికి ఏది ఆశించేవాడు కాదు. అయితే వాళ్ళ వృత్తి ఎలా గడుస్తుందని రాజులు కూడా అనుకొని వాళ్ళకి అగ్రహాలు ఇవ్వడం, సంభారాలు ఇవ్వడం, ఇవన్నీ చేసేవారు అన్నమాట. అది కానీ కాలక్రమేణా అలా 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 ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ అది కాదు సార్, ఇప్పుడు పరమేశ్వరుని వరాలు కోరుకోవాలి బ్రాహ్మడైనప్పుడు కూడా. పురం యొక్క హితం కోరేవాడు పురోహితుడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏదైనా చెప్పామనుకో ధర్మం, ఇంకో మార్గం చెప్పండి, వాడికి నచ్చిన మార్గం వచ్చిన దాకా వీళ్ళు దించుతుంటాడు. అప్పుడు వాడి పాపం వీడికి వస్తుంది. అందుకే శివుడిని ప్రార్థిస్తాట, స్వామి నాకు పౌరోహిత్యం ఇవ్వాక, సాకలికి జన్మ ఇవ్వబాక అని కోరతాట.
పురోహితం వద్దంటాట బ్రాహ్మణుడు కూడా. ఎందుకంటే నాకు అక్కర్లా, వీరి ధర్మం ఏంటి వేదం చదవటం వేదం చెప్పటం. అయితే తజ్జనాలకు కూడా వెళ్ళకూడదండి వాళ్ళ పాపం. మీరు అయితే ఏదో తప్పదని బ్రాహ్మణులే వెళ్ళకపోతే అలాగని వెళ్తున్నారట తప్ప. వీళ్ళకి 4 ధర్మాలట: అధ్యయనం, అధ్యాపనం, దానం తీసుకోవచ్చు. వీళ్ళు దాన్ని నివృత్తి చేసుకుంటారు సంధ్యావందనం ద్వారా. మనం అన్నీ వదులుకున్నా మనకు వాక్శుద్ధి లేదు, మనోశుద్ధి లేదు, అన్నీ పోయాయి. ఇప్పుడు మన స్వధర్మం పాటించాలి సార్. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మ భయానక అని చెప్తాం. ఇప్పుడు రేపు పొద్దున మనం చచ్చి లోకానికి పోతే ఇదే అడుగుతాడు, ఏమయ్యా నీకు ఎప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగింది? 70 ఏళ్ళ కన్నా. సరే నీకు 10 ఏళ్ళు ఇచ్చా కదా, ఈ 70 ఏళ్ళలో నువ్వు చిత్తశుద్ధి సంపాదించావా? నీ స్వధర్మం చేస్తేనే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి కానీ పరమాత్మ కనబడ్డు. అర్థం శుద్ధిగా ఉంటేనే కదండి. నిర్మలంగా ఉండకపోతే కనపడుతుంది మన మొహం. అంతే ఇది కూడా పరబ్రహ్మతత్వం కనపడాలి. మన ఇప్పుడు బ్రాహ్మడు ఇది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి హాయిగా ఉండటం, పిల్లల్ని పెంచుకొని అంటే వాళ్ళు చదువుతున్నారు సమానం. మగవాళ్ళనేమో ఇంట్లో కూర్చోమన్నట్టుగా బస్సు పాసులు కూడా వాళ్ళకి ఇవ్వట్ల, ఆడవాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళదేమో కూర్చుంటారు హాయిగా సంతోషం. ఇప్పుడు కాలచక్రం ఎప్పుడు ఒకలా ఉండదు కదా, దాని ధర్మాన్ని మారుస్తుంది. ఇప్పుడు రేపు అడుగుతుంది అడుగుతాడు మన్ని. ఇప్పుడు బ్రాహ్మడు చెప్పుల షాప్ పెట్టుకుంటున్నాడు. ఓరితో అన్ని రకాలు. ఇప్పుడు ఏంటంటే కానీ ఏం చేస్తా ఏదైతే ఉన్నదో మరి వీడికి కాదండి. మా వాళ్ళు అంటే సంధ్యావందనం చెప్పి వేద విద్యలు నేర్పిస్తే ఉద్యోగాలు ఇవ్వటాలు లేదని మానేశారు. మరి అదే వేద విద్యలు కొంతమంది ఉన్నారు ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళు. మేము వేదంలోనే పుడతాం, మా పిల్లల్ని వేదంగానే చూస్తాం. వేద భారతి ఉంది ఇప్పుడు. సరే కానీ ఇప్పుడు 70 ఏళ్ళ కన్నా మనం తెచ్చుకొని పిలక పెట్టుకున్నట్టు గాయత్రి మాత తీసి పారేసింది. నీకు అర్హత లేదని, జుట్టు లేదు. ఇప్పుడు బ్రాహ్మణ్యంలో కూడా చూడండి చాలా మంది యజుర్వేదమే పెడతారు, ఇంకో వేదానికి వెళ్ళరాదు. ఎందుకు? యజుర్వేదంలో మీకు నోలు, వ్రతాలు, దగ్గర అన్నీ ఉంటాయి. మరి సామవేదంలో కొంతమంది పెడతారు, చాలా తక్కువ మంది. సంగీతం అంతే. తక్కిన వేదాలు జోలికి ఋగ్వేదం వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. యజ్ఞాలు ఉంటాయి అక్కడ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణం. అందరు యజుర్వేదం. ఏమండి ఆయన ఇంజేసి స్టార్ట్ చేసేటప్పుడు మనం చెప్పేసుకోవాలి. ఇప్పుడు నన్ను అడిగారు వేద పాఠశాలలో చేరతాను 30 ఏళ్ళకి. మీ ఏజ్ అభ్యంతరం కాదండి. మీకు స్మార్థం కావాలా, ఇంకోటి కావాలి? నాకు స్మార్థం కావాలి. మేము స్మార్తులం. మాకు శివుడైనా ఒకటే, విష్ణువైనా ఒకటే. మనం ఆ పార్టీ ఈ పార్టీ కాదు. మనకి నిరాకారం గాయత్రి మంత్రం. ఆపేసేయండి మనకని. జై శ్రీరామ్.